కడప జిల్లా బద్వేలు పట్టణంలోని స్థానిక అమరవీరుల స్తూపం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశ గౌరవ మర్యాదలకు భంగం కలిగించేలా కక్షపూరితంగా అతి దుర్మార్గంగా పాకిస్తాన్ తీవ్రవాదులు ఈ దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. భారతదేశం ప్రపంచ దేశాల్లో ఎంతో ప్రాముఖ్యమైన దేశమని, అన్ని దేశాలు ఇష్టపడే దేశం భారతదేశమని, విదేశీయులకు సురక్షితమైన దేశంగాను, సౌకర్యవంతమైన మరియు ప్రేమ ఆప్యాయతలతో పాటు సంస్కారాన్ని చూపే దేశంగాను భారతదేశం ముందుకు వెళ్తున్న తరుణంలో పాకిస్తాన్ తీవ్రవాదులు జీర్ణించుకోలేక జమ్మూ కాశ్మీర్లో అస్థిరతను సృష్టించి భారత్కు వచ్చే విదేశీ పర్యాటకులను భయభ్రాంతులకు గురిచేసి రాక్షస ఆనందం పొందడానికి ఈ రకమైన దాడులు చేయడం పిరికి పందల చర్యగా స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్నటువంటి పెహల్గాం అనేటువంటి ప్రాంతంలో మరి విచక్షణారహితంగా పర్యాటకుల పైన మరి దాడి చేసి కాల్చివేసినటువంటి ఘటనకు నిరసనగా ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బద్వేలు పట్టణ సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క అమరవీర స్తూపం దగ్గర నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు చాలా ఖండించాల్సినటువంటి అంశం, అసలు యావత్తు భారతదేశంతో కూడా బాధపడుతున్నటువంటి అంశం. ఎందుకంటే ఈరోజు అమాయకులైనటువంటి పర్యాటకులపైన కాల్పులు జరిపి తీవ్రవాదులు మరి ఈరోజు వాళ్ళ పైశాచికమైనటువంటి ఆనందం పొందుతూ ఉన్నారు. ప్రధానంగా వారు ఎంతటి వారైనా కూడా, అది ఏ ఉగ్రవాదమైనా కూడా ఈరోజు పూర్తి స్థాయిలో మట్టు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే భద్రతా బలగాలు కూడా పూర్తి స్థాయిలో అక్కడ లేకపోవడం ఈ సంఘటన కారణం. మరి ఆర్మీ రిక్రూట్మెంట్ కూడా పూర్తిగా ఆగిపోయింది. మరి ఆ యొక్క ఆర్మీని రిక్రూట్మెంట్ భర్తీని పూర్తి చేస్తే కనుక మరి అన్ని ప్రాంతాల్లో కూడా, అన్ని సరిహద్దుల్లో కూడా మనకు సరైనటువంటి భద్రత అనేటువంటిది దొరుకుతుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఇట్లాంటి ఈ ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన